హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇంతకుముందు మనం 2-3 వీడియోలు చేసుకున్నాం. దురంధర్ సినిమా గురించి నేను మాట్లాడాను. అయితే అది నేను సినిమా చూడకుండా, సినిమా గురించి కాకుండా ఆ సినిమా సాధిస్తున్నటువంటి సంచలనాల గురించి, ఆ సినిమా వసూళ్ళ గురించి నేను మాట్లాడటం జరిగింది. అయితే నిన్న నేను ప్రసాద్ ఐమాక్స్లో దురంధర్ సినిమా చూశాను. దాదాపు ఒక 50% వరకు ఫుల్ అయింది. నిన్న 13వ రోజో 14వ రోజో అయినా సరే మోర్ దాన్ 50% ఫుల్ అయింది. ఇది ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని నేనైతే చెప్తాను. ఇంటర్వెల్ వరకే 2 గంటల సినిమా. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు జస్ట్ 2 గంటలు, 2 గంటల 5 నిమిషాలు, 2 గంటల 10 పెద్ద సినిమాలు మినహాయిస్తే మిడ్ రేంజ్ హీరోలు కానీ, చిన్న సినిమాలు కానీ 2 గంటలు, 2 గంటల 10 నిమిషాలు లోపు సినిమాలు చేస్తున్నారు. అటువంటిది ఈ సినిమా ఇంటర్వెల్ వరకే 2 గంటలు. ఇంటర్వెల్లో ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక 1.5 అవర్ సినిమా. అయినా సరే మనకు ఎక్కడ బోర్ కొట్టదు. నాట్ ఏ సింగిల్ మినిట్, ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. జేబులో ఉన్న సెల్ ఫోను తీయాలనిపించదు. మనకి కాల్స్ వచ్చినా కూడా అటెండ్ అవ్వాలనిపించదు. అంత అద్భుతంగా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆదిత్య డైరెక్టర్. అతను డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసరు. నిజంగా అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చాలా అత్యద్భుతంగా రూపొందినటువంటి సినిమా. అంటే ఒక షోలే గురించి, కొన్ని సినిమాల గురించి, డీడీఎల్జే ఇలాగ కొన్ని సినిమాల గురించి ఎలాగైతే ఎప్పటికీ మాట్లాడుకుంటామో అలాగే చిరస్థాయిగా మన భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా ఇది దురంధర్ సినిమా నిలిచిపోద్ది. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అసలు నేను చాలాసేపటి వరకు ఇందులో మాధవన్ ఉన్నాడు కదా, ఏ క్యారెక్టర్ అబ్బా, తర్వాత ఏమైనా వస్తాడా అని చెప్పి అనుకుంటే, తర్వాత గమనిస్తే అతను ఇంటెలిజెన్స్ చీఫ్ క్యారెక్టర్ తను చేశాడు. ఎంతగా ఒదిగిపోయాడంటే ఈవెన్ అతని ఇది కూడా డ్రెస్సింగ్ కానీ అన్నీ కూడా మార్చేసి అసలు మాధవనైనా అనిపించేలాగా మాధవన్ ఉంటాడు. ఇంకా సంజయ్ దత్ కానీ, అక్షయ్ ఖన్నా విలన్ క్యారెక్టర్ అసలు ఏ రేంజ్లో చేస్తాడంటే అతను అసలు అద్భుతం. అంటే అక్షయ్ ఖన్నా మామూలుగానే అతను చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తాడు. చావాలో ఎంత అద్భుతంగా చేశాడు అక్బర్ క్యారెక్టర్, ఇందులో అంతకంటే అద్భుతంగా చేశాడు. ఇంకా రణ్వీర్ సింగ్ అయితే ప్రాణం పెట్టేశాడు ఈ సినిమా కోసం. ప్రాణం పెట్టేశాడని మనం చెప్పక తప్పదు. ఎక్కడా కూడా ఇది కనిపించకుండా పరకాయ ప్రవేశం చేసినట్టుగా, అంటే మన దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి కొన్ని శక్తులని తుదముట్టించడం కోసం అతను వేరే దేశంలోకి వెళ్ళడం, అంటే స్పై లాగా వెళ్ళడం అనేది అతను ఎంత అద్భుతంగా చేశాడంటే నిజంగా ఎంత ముచ్చటేస్తాడంటే అంత ముచ్చట. 2024లో అతనికి సినిమా లేదు. ఎందుకు లేదంటే ఇదే ఈ సినిమా కోసం. యాక్చువల్గా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా రేపు మార్చి 19వ తారీఖున వచ్చేస్తుంది. అంటే అది కూడా ఎప్పుడు రెడీ అయిపోయింది. ఇదే 3.5 గంటల సినిమా. మళ్ళీ అది కనీసం అది కూడా నాకు తెలిసి ఒక 3 గంటలైనా మినిమం ఉంటుందో, లేకపోతే దీనికంటే ఎక్కువ నిడివి ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఈ 2 సినిమాలు చేయడం వల్ల అతను 2024లో అతను సినిమా రిలీజ్ అవ్వలేదు. కానీ డెఫినెట్గా నెక్స్ట్ సూపర్ స్టార్ అంటే మాత్రం రణ్వీర్ సింగ్ని మనం చెప్పక తప్పదు. అంటే యానిమల్ సినిమాతో రణబీర్ కపూర్ సూపర్ స్టార్ సింహాసనం కోసం చాలా గట్టి పోటీ ఇచ్చాడు. అతను ఇప్పటికి కూడా పోటీలోనే ఉన్నాడు. కానీ కనీసం ఎంతో కొంత ఎక్కువ మార్కులు మనం ఈ సినిమాకి గాను రణ్వీర్ సింగ్కి వేయాల్సి వస్తుంది. ప్రాణం పెట్టి దీనికి ఆ క్యారెక్టర్కి జీవం పోసాడు. ఇంకా అంటే నిజంగా మన దేశంపై జరిగినటువంటి కొన్ని దుర్మార్గపు దాడుల్ని బేస్ చేసుకొని ఆ నేపథ్యంలో తీసినటువంటి సినిమా కావడం వల్ల కూడా మనం ఎక్కడికక్కడ కనెక్ట్ అవుతాం. కాందహార్ హైజాక్ కానీ, పార్లమెంటుపై దాడి కానీ, తర్వాత తాజ్ ఇది కానీ, ఇలాగా కొన్ని క్రూరమైనటువంటి అటాక్స్ని తీసుకొని ఆ నేపథ్యంలో సినిమా నడపడం వల్ల ఏంటో అసలు మనకి ఎక్కడా కూడా ఏదో అంటే
మనకి తెలిసింది దాని వెనకాల ఏం జరిగి ఉంటది, ఏంటి అని చెప్పి మనం అప్పట్లో డిస్కషన్స్ అవి చేసిన దానికి ఒక దీనిలాగా, ఒక ప్రతిబింబంలాగా సినిమా నడుస్తా ఉంటది. ఎక్సలెంట్. ఎక్కడా గూడా ఆర్టిఫిషియాలిటీ అనేది పొరపాటున గూడా ఉండదు. నిజంగా జరిగింది పిక్చరైజ్ చేసినట్టుగా ఉంటది తప్ప ఆహ్, సినిమా కోసం అదంతా తీసినట్టుగా ఎక్కడ అనిపించదు. ఎవరికి వాళ్ళు అసలు పెర్ఫార్మెన్స్‌లంటే ఇరగదీశారు. ఆ క్రెడిట్ మొత్తం ఆ డైరెక్టర్‌కి 'ఆదిత్యధర్‌కి' మనం ఇవ్వాల్సి ఉంటది. దీనికి ముందు కూడా అతను చేసిన సినిమా 'యురి' అని, ఆ సినిమా కూడా చాలా గొప్ప విజయం సాధించింది. అది కూడా దాదాపుగా అప్పట్లో 300,00,00,000 పైగా కలెక్ట్ చేసి విక్కీ కౌశల్‌కి ఒక మంచి ఇది ఇచ్చింది. ఇప్పుడు ఈ సినిమాతో 'రణ్వీర్ సింగ్‌ని' అతను సూపర్ స్టార్ చేశాడని మనం చెప్పక తప్పదు. చాలా అంటే చాలా అద్భుతంగా. అంటే అన్ని గంటలు ఇది ఎంటర్‌టైన్ చేయడం అనే పదం కరెక్ట్ కాదు. ఎంగేజ్ చేయడం అనడం కరెక్ట్ ఇది. అద్భుతంగా అసలు ఎక్కడ కూడా ఆహ్, అంటే ఏదో ఒక టైంలో మనం కొంచెం బోర్ ఫీల్ అవ్వడమో, లేకపోతే ఫోన్ చూసుకోవడమో, లేకపోతే ఇంకోటి చేస్తాం. నేననే కాదు, థియేటర్‌లో ఎవ్వరు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్. చాలా చోట్ల క్లాప్స్. ఎప్పుడైనా కొన్ని డైలాగ్స్‌కి, కొంత పెర్ఫార్మెన్స్‌కి క్లాప్స్ అవి తప్ప వేరే అది ఏం లేదు. ఏదో ఒక లోకంలో ఉన్నట్టుగా సినిమా ఇదంతా జరిగింది. నిజంగా అంటే మన భారతీయులందరూ కూడా గర్వపడేలాంటి ఒక గొప్ప సినిమాని తీసినటువంటి 'ఆదిత్యధర్‌ని' మనం ఎంత అభినందించినా తక్కువే. అయితే ఈ సినిమాని గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా, పాకిస్తాన్‌తో పాటు ఇంకా మిగతా గల్ఫ్ కంట్రీస్ కొన్ని వీటిని ఎందుకు బ్యాన్ చేశాయని అంటే ఆ సినిమా చూస్తే మనకు అర్థమైంది. నిజంగానే వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి ఇది కాబట్టి, లేనిపోని గొడవలు ఇయన్నీ ఎందుకులే అని చెప్పి వాళ్ళు బ్యాన్ చేసుంటారు. కానీ ఆ బ్యాన్ చేయడం అనేది ఇప్పుడు ఇంకా ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్. అంటే మన సినిమా ఇంత బాగున్న సినిమాని, వాస్తవాల్లో చూపించినటువంటి ఒక సినిమాని బ్యాన్ చేస్తారా అనే ఒక దీంతోటి ప్రేక్షకులు ఇంకా పోటెత్తుతున్నారని చెప్పాలి థియేటర్‌లో. అంటే 13 రోజులైనా కూడా ఎక్కడ కలెక్షన్స్ పరంగా ఎక్కడ తగ్గలేదు. మొదటి రోజు కలెక్షన్ కంటే కూడా 13 రోజు, 14 రోజు కలెక్షన్ ఎక్కువ ఉండడం బట్టి ఈ సినిమా ఏ రేంజ్‌లో వసూలు చేస్తుంది, ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టించబోతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇదంతా ఏదైతే ఈ విపరీతమైనటువంటి వసూళ్ళు, ఈ ప్రభంజనం ఉందో అదంతా కేవలం హిందీ వెర్షన్‌కి సంబంధించినటువంటి ఇది. ఇంకా దాన్ని వేరే భాషల్లో, ఏ భాషలో కూడా డబ్బింగ్ చేయలేదు. వేరే దేశాల్లో గానీ, మరోటి గానీ ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. అయినా సరే ఇంతటి సంచలనం సృష్టిస్తుందంటే రేపొద్దున ఎందుకంటే మన తెలుగు మార్కెట్ చిన్నదేం కాదు. తమిళ్, మలయాళం, కన్నడ ఇలాగ చాలా పెద్ద మార్కెట్ ఉంది. మన ఇండియాలోనే 2,000 కోట్లు వసూలు చేసేంత సత్తా మన ఇండియన్ ఇండస్ట్రీకి ఉంది. ఇంకా వేరే లాంగ్వేజ్స్‌లో కూడా దీన్ని రిలీజ్ చేస్తే ఇంక అక్కడ కూడా వసూళ్ళు, ఆ వసూళ్ళను కూడా దీనికి కలిపితే సుమారుగా ఇది ఒక 3,000 కోట్లు వసూలు చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా అంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్‌గా పార్ట్ 2 చూస్తారు. రేపు మార్చి 19వ తారీఖు కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ ఎందుకంటే అసలు కథ ఇప్పుడే ఇదంతా ఒక ట్రైలర్ లాగా 'అభి పిక్చర్ బాకీ' అంటారు కదా! అలాగా అసలైన కథ రేపు 19 సీక్వెల్‌లో ఉంటది కాబట్టి, నాకు తెలిసి వసూళ్ల పరంగా మొదటి 3, 4 రోజులైతే ఒక సరికొత్త ప్రభంజనాన్ని ఈ సినిమా 'దురంధర్ 2' సృష్టిస్తదని మనం చెప్పొచ్చు. ఇది కేవలం కాదు, 27 కోట్లు కూడా చాలా ఎక్కువ. 27 కోట్లు వచ్చింది ఈ సినిమా 'దురంధర్' ఫస్ట్ డేకి. కానీ 'దురంధర్ 2'కి ఒక 40-50 కోట్ల మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రెండు పార్ట్ 1, పార్ట్ 2 కలిపితే 'పుష్ప', 'బాహుబలి', 'కేజీఎఫ్', 'కాంతార' ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఇప్పటికే అంటే రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు అలా కలెక్షన్లు పెంచుకుంటూ మొదటి ఆదివారం కంటే కూడా రెండో ఆదివారం ఎక్కువ ఉండడం, మొదటి రోజు కంటే కూడా 13వ రోజు వసూళ్ళు ఎక్కువగా ఉండడం, ఇలాగా ఇప్పటికే ఎన్నో రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నటువంటి 'దురంధర్' సినిమా 'దురంధర్ 2'తో మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.